తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనంగా మారింది డాక్టర్ ప్రత్యూష మరణం. ప్రత్యూషది హత్య అని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చిత్రహింసలకు గురి చేసి చంపారని ఆరోపిస్తున్నారు. రీల్స్ చేసే అమ్మాయి మోజులో పడి భార్యకు డాక్టర్ సృజన్ చిత్రహింసలు పెట్టాడని చెప్తున్నారు. ఇంటర్వ్యూ చేసే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర బంధానికి దారితీసినట్టుగా తెలుస్తోంది. భర్త తీరుతో గత కొంతకాలంగా ప్రత్యూష తీవ్రంగా మనస్తాపానికి గురైంది. ఆదివారం ప్రత్యూష ఉరివేసుకుని చనిపోయింది. అయితే ప్రత్యూష మృతికి సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రత్యూష కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి డాక్టర్లు, 7 ఏళ్లుగా అన్యోన్యంగా ఉన్నారు. కానీ వారి మధ్య బుట్టబొమ్మ చిచ్చుపెట్టింది. ఇంటర్వ్యూ చేసి దగ్గరైంది. రీల్స్ చేస్తూ డాక్టర్ను పడేసింది. కట్ చేస్తే రీల్స్ అమ్మాయి మోజుకు భార్యకు కూడా పూర్తిగా అన్యాయం చేశాడు ఆ వైద్యుడు. ఫలితం ఓ నిండు ప్రాణం. భర్త టార్చర్ తట్టుకోలేక భార్య చనిపోయింది. వరంగల్లో డాక్టర్ ప్రత్యూష మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. భర్త తీరుతో ఆమె మనస్తాపానికి చెంది బలవన్ మరణానికి పాల్పడింది. ఇది బలవన్ మరణం కాదు, హత్య అని ప్రత్యూష కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. తమ కుమార్తె చనిపోయేంత పిరికిది కాదని, భర్త అతడి కుటుంబ సభ్యులే చాలా దారుణంగా చిత్రహింసలకు గురి చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రత్యూష భర్త సృజన్ మంచి వైద్యుడు, మంచి ప్రతిభావంతమైన యువ వైద్యుడిగా అతనికి పేరుంది. కార్డియాలజీ టాప్ మోస్ట్ డాక్టర్గా రాణిస్తారని అంతా అనుకున్నారు. కానీ రీల్స్ చేసే ఒక అమ్మాయితో, ఒక మహిళ పట్ల ఆకర్షితుడై బంగారం లాంటి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకున్నాడు. ఇన్స్టా రీల్స్ చేసే అమ్మాయితో సృజన్ పరిచయం పెంచుకున్నాడు. ఆసుపత్రిలో ఓసారి ఇంటర్వ్యూ చేసే క్రమంలో ఏర్పడిన వాళ్ళ పరిచయం హద్దులు దాటిపోయింది. భార్యని దూరంగా పెట్టే స్థితి కూడా వచ్చేసిందంటే ఎంత దారుణంగా కుటుంబాన్ని మోసం చేశాడు సృజన్ అనేది అర్థమవుతుంది. సృజన్ తాను మారకపోగా ఆ రీల్స్ చేసే శృతితో కలిసి భార్య ప్రత్యూషను అవమానించడం ప్రారంభించాడు. చివరికి శృతి కూడా సృజన్ భార్యను బెదిరించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. వివాహేతర బంధ ప్రేమలో మునిగిపోయిన యువ డాక్టర్ సృజన్ వేధింపులు ఎక్కువ కావడంతో భార్య డాక్టర్ ప్రత్యూష దీన్ని తట్టుకోలేకపోయారు. హనుమకొండ జిల్లా హసన్పర్తిలో ఇంట్లో బలవన్ మరణానికి పాల్పడింది. అయితే సృజన్ ప్రేమ వ్యవహారానికి భార్య అడ్డుగా ఉండటంతో పక్కా ప్లాన్తోనే ఆమెను చంపేశారని ప్రత్యూష కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఆమె ఒంటి మీద గాయాలు ఉన్నాయి. అంతకు ముందు రోజే గొడవ జరిగినప్పుడు తీవ్రంగా కొట్టినట్టుగా తెలుస్తోంది, చేయి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి ప్రత్యూష బలవన్ మరణానికి పాల్పడింది. అయితే చంపేసి ఉరివేసుకున్నట్టుగా చిత్రీకరించారు, ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించారని చెప్పి ప్రత్యూష కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సృజన్ను హసన్పర్తి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తల్లిదండ్రులు, ఆ యువతిపై కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. తల్లి మృతి, తండ్రికి జైలు పట్టడంతో వారి ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు ఇదంతా చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రత్యూష సృజన్ దంపతులకు 2 చిన్న పాపలు ఉన్నారు. ఒకరు 1 సంవత్సరం 7 నెలల పాప కాగా మరొకరు 7 నెలలు మాత్రమే. తండ్రి చేసిన పాపానికి చిన్న వయసులోనే తల్లిని కోల్పోవలసి వచ్చింది. ఇలా వివాహేతర బంధాలు ఎన్నో కుటుంబాల్లో కూడా చిచ్చును రాజేస్తున్నాయి. ఎన్నో కుటుంబాలు కకావికలమైపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు పూర్తిగా ఛిద్రమైపోతున్నటువంటి పరిస్థితి. వరంగల్లో ఈ యువ డాక్టర్ సృజన్ చేసినటువంటి నిర్వాకంతో ప్రత్యూష చనిపోవటమే కాక వారి కుటుంబంలో ఉన్నటువంటి 2 చిన్న పాపలు, 2 అమ్మాయిలు కూడా అనాథలుగా మారిపోయిన పరిస్థితి. తల్లి చనిపోయింది, తండ్రి జైలుకి వెళ్ళాడు. పూర్తిగా ఆ కుటుంబం ఛిద్రమైపోయింది సృజన్ చేసిన నిర్వాకంతో. ఇతను మంచి కార్డియాలజిస్టుగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి డాక్టర్గా పేరు సంపాదించుకున్నాడు, ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటాడని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరి అభిప్రాయం కూడా. సో అతను డాక్టర్గా ఎవరైతే పేషెంట్స్ వచ్చి చూపించుకున్నారో ఆ పేషెంట్లందరూ కూడా డాక్టర్ సృజన్ ఎంతో ప్రతిభావంతమైనటువంటి డాక్టరు, మాకు ఎంతో మేలు చేశాడు, మా జబ్బులు కూడా చాలా నయం చేశాడు, చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి డాక్టరు, యువ వైద్యుడు, ఇంత పేరు ప్రఖ్యాతులు ఎవరూ సంపాదించలేదు ఇక్కడ అని చెప్పి చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి. కానీ ప్రేమ ముసుగులో ఒక వివాహేతర బంధాన్ని కొనసాగిస్తూ ఇన్స్టాలో పరిచయమైనటువంటి అమ్మాయితో చాలా లోతుల్లోకి డీప్గా వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న ఫ్యామిలీని పూర్తిగా నిర్లక్ష్యం చేసి
ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీని, పిల్లల్ని కనీసం పట్టించుకోకుండా ఇంకా భార్యను కూడా వేధింపులకు గురి చేస్తూ, కొడుతూ, తిడుతూ, అవమానాలకు గురి చేస్తూ చాలా దారుణంగా ప్రవర్తించాడని చెప్పి సమాచారం వస్తోంది. గతంలోనే గొడవలు జరిగిన సందర్భంలో ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పారు, కొన్నిసార్లు సర్దుబాటు చేసినట్టుగా తెలుస్తోంది. కానీ ఇంకా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ మాయలో పడిపోయి చాలా దారుణంగా ప్రవర్తించాడు భార్య పట్ల. ఒక సందర్భంలో చేయి కూడా చేసుకున్నాడు. వారి తల్లిదండ్రులు కూడా కొడుకుకే మద్దతు తెలిపారు. కొడుకు చేసేదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడారు. తీవ్ర మనస్తాపానికి గురైన డాక్టర్ ప్రత్యూష బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు కావచ్చు, గతంలో జరిగిన గొడవల సందర్భాల్లో కావచ్చు, ఇవన్నీ తెలిసినటువంటి ప్రత్యూష తల్లిదండ్రులు, బంధువులు సృజన్ చంపేశాడు, మా కూతురిని చంపేశాడు లిటరల్గా, ఎందుకంటే తీవ్ర గాయాలున్నాయి, కొట్టి చంపేసి ఆ తర్వాత ఉరిపోసుకున్నట్టుగా చిత్రీకరించారు, ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. 1 సంవత్సరం 7 నెలల పాప, ఇంకొక నెలల పాప, ఇద్దరు చిన్న పాపలు ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా ఆ పాపల భవిష్యత్ ఏంటి, వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు? తల్లి చనిపోయింది, తండ్రి జైలు పాలయ్యాడు. చూసారా, వివాహేతర బంధాలు పెట్టుకున్న వాళ్ళు తమ కుటుంబాలని ఎంత దారుణంగా మోసం చేసుకుంటున్నారు, ఎంత దారుణంగా తమ కుటుంబాలని పూర్తిగా రోడ్డున పడేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వివాహేతర బంధాల జోలికెళ్ళి గత కొన్ని నాళ్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు దేశంలో ఏదో ఒక మూల, ఏదో ఒక చోట ఇలాంటి వివాహేతర సంబంధాలతో భార్యలు భర్తలను చంపటాలు, ఇవన్నీ ఎన్నో చూసాం. ఇక్కడ ఆ వివాహేతర సంబంధం, ఆ మనస్తాపానికి గురైనటువంటి డాక్టర్ ప్రత్యూష, నేను ఇక ఎవరికి అడ్డు కాకూడదు డాక్టర్, నేను నమ్మాను చాలా, కుటుంబం 7 సంవత్సరాలుగా అంతా బాగానే ఉంది, మధ్యలో వచ్చినటువంటి ఒక అమ్మాయి మోజులో పడిపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ, నన్ను నిర్లక్ష్యం చేస్తూ, నన్ను అవమానపరుస్తూ నేను నిద్రలేని రాత్రుల్లో గడిపాను. ఇక నా వల్ల కాదని వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర చాలాసార్లు బాధపడింది, రోధించింది. తన తప్పు తాను తెలుసుకుంటాడు, మళ్ళీ ఫ్యామిలీతో మంచిగా గడుపుతాడు అని చెప్పి భావించింది ప్రత్యూష. కానీ తన నమ్మకాన్ని డాక్టర్ సృజన్ ఒమ్ము చేశాడు. ప్రతిభ అయితే ఉంది, కానీ డాక్టర్గా మంచి పేరైతే సంపాదించాడు, కానీ మంచి కుటుంబ సభ్యుడిగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా మాత్రం అతను పేరు సంపాదించలేకపోయాడు. ఇది వాస్తవం. ఇన్ఫ్లుయెన్సర్ మోజులో పడి చాలా దారుణంగా ప్రవర్తించి కట్టుకున్న భార్యను కడతీర్చినటువంటి వ్యక్తి డాక్టర్ సృజన్. డాక్టర్ సృజన్కి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. దిష్టి బొమ్మలు దహనం చేశారు. డాక్టర్ సృజన్ తన తప్పు ఎంత దారుణంగా, ఇంకా తను మారతాడని చెప్పి మేము వేచి చూసాం, కానీ తప్పు తెలుసుకుంటాడని చెప్పి వేచి చూసాం, కానీ తన తీరులో మార్పు రాలేదు, తను మారలేదు. మా అమ్మాయి దారుణంగా చావలేదు, చంపేశాడు అంటూ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారంటే అర్థమవుతుంది డాక్టర్ సృజన్ ఎంత పెద్ద తప్పు చేశాడన్నది. ఇప్పుడు జైల్లో ఊచ లెక్క పెడుతున్నాడు, చిప్పకూడి తినే పరిస్థితి ఉంది. పిల్లలు అనాథలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది.